मेरे बाबा छवि अंतर में अपने उतारा करूं। मेरे बाबा छवि अंतर में अपने उतारा करूं। मेरे बाबा। ओम शांति। 6 अक्टूबर 2020 साकार मुरली। मीठे बच्चे, जैसे बाप भविष्य 21 जन्मों के लिए सुख देते हैं, वैसे आप बच्चे भी बाप के మద్దతుగారు బను। బాబా ఏ విధంగా 21 జన్మలకు సరిపడిన సుఖాన్ని ఇస్తున్నారో పిల్లలైన మీరు కూడా ఆ విధంగా సహాయపడండి। ప్రీతి బుద్ధి బను, బాబా పట్ల ప్రీతి కలిగి ఉండండి। దుఃఖ దేనే కా కభీ ఖ్యాల్ భీ నా ఆయే, ఎవరిని బాధ పెట్టాలన్న ఆలోచన కూడా మీకు ఉండకూడదు అంటున్నారు బాబా। బాబా ప్రశ్న పూछता है, तुम रूप बसंत बच्चों का कर्तव्य क्या है? మీరు రూప బసంత్ అంటే జ్ఞానము యోగము ఉన్న పిల్లల యొక్క కర్తవ్యం ఏంటి? తుమ్మే బాప్కి కౌన్సీ శిక్షాయే మిలి హుయి హై, మీకు బాబా నుంచి ఏ శిక్షణలు లభించినాయి అని అడుగుతున్నారు బాబా। ఉత్తర్ है, तुम रूप बसंत बच्चों का कर्तव्य है मुख से सदैव रतन निकालना, నోటి నుండి ఎప్పుడు కూడా రత్నాల్ని వెలువరించడమే జ్ఞానయోగులైనటువంటి మీ పిల్లల కర్తవ్యము। तुम्हारे मुख से कभी पत्थर नहीं निकलने चाहिए, మీ నోటి నుండి ఎప్పుడు కూడా రాళ్ల లాంటి మాటలు పలకొద్దు। సర్వ బచ్చోं ప్రతి బాప్ కి శిక్షా హై కి, పిల్లలందరి గురించి బాబా ఒక శిక్షణ ఇస్తున్నారు। ఏంటి అంటే, బచ్చే ఆపస్ మే కభీ ఏక్ దో కో తంగ్ నహీ కర్నా, ఎప్పుడు కూడా మీరు ఒకరినొకరు బాధ పెట్టుకోకండి। గుస్సా నహీ కర్నా, కోపగించకండి। ఏ ఆసురీ మనుష్యోం కా కామ్ హై, ఇది ఆసురీ మనుషుల యొక్క లక్షణము అంటున్నారు। మనసా మే భీ కిసీ కో దుఃఖ దేనే కా ఖ్యాల్ నా ఆయే, మనసులో కూడా ఎవరిని బాధ పెట్టాలని ఆలోచన రావద్దు। నిందా స్తుతి మాన్ అపమాన్ సబ్ కుచ్ సహన్ కర్నా హై, నింద కానీ స్తుతి కానీ మానవమానాలు ఏవైనా సరే సహించుకోవాల్సిందే। అగర్ కోయి కుచ్ బోల్తా హై తో శాంత రహనా, ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి మీరు శాంతంగా ఉండండి। హాత్ మే లా నహీ ఉఠానా, మీ చేతిలో మీరు అధికారాన్ని తీసుకోవద్దు, న్యాయం చెప్పడానికి పూనుకోవద్దు। గీత్ హై తో ప్యార్ కా సాగర్ హై। ఓం శాంతి। జ్ఞాన్ ఔర్ అజ్ఞాన్, తుమ్ బచ్చో మే అభి జ్ఞాన్ హై, జ్ఞానము అజ్ఞానం రెండూ చెప్తారు కదా అందుట్లో। ఇప్పుడు మీ దగ్గర జ్ఞానం ఉంది। భక్తులు మహిమా కిస్కి కర్తే హై, భక్తులు ఎవరిని మహిమ చేస్తారు? और तुम बच्चे जो वहाँ बैठे हो, तुम किसकी महिमा सुनते हो? ఇక్కడ కూర్చున్నారు మీరు అందరూ కూడా కదా, ఎవరి మహిమ వింటున్నారు? రాత్ దిన్ కా ఫరక్ హై నా, రాత్రింబవళ్ళకి తేడా ఉంది। ఓ తో గైసే హీ సిర్ఫ్ మహిమా గాతే రేతే, బయట వాళ్ళైతే ఊరికేనే తెలియకుండానే మహిమ చేస్తూ ఉంటారు। ఇతనా ప్యార్ నహీ హై, ఇంత ప్రేమ ఉండదు। క్యోంకి పహచాన్ నహీ హై నా, నేనేమిటో మీకు వాళ్ళకి గుర్తింపు లేదు కదా అంటున్నారు బాబా। తుమ్కో బాప్ నే పహచాన్ दी है, मैं प्यार का सागर हूँ, బాబా మనకేమని పరిచయం ఇచ్చారు? నేను ప్రేమ సాగరుని, और तुमको प्यार का सागर बना रहा हूँ, మిమ్మల్ని ప్రేమ సాగర్లుగా చేస్తున్నాను అని అంటున్నాడు బాబా। బాప్ ప్యార్ కా సాగర్ కిత్నా సబ్కో ప్యారా లగ్తా హై, బాబా ప్రేమ సాగరుడు ఎంత అందరికి ఇష్టం అనిపిస్తాడు। వహా భీ యహ్ సబ్ ఏక్ దో కో ప్యార్ కర్తే హై, సత్యుగంలో కూడా అందరూ పరస్పరం ఒకరినొకరు ప్రేమతో కలిసి ఉంటారు। తుమ్ యహా సీఖ్తే హో, కానీ ఇక్కడ మీరు సంగమయుగంలో నేర్చుకుంటారు అలా ఉండడం। కిస్కే సాత్ భీ విరోధ్ నహీ హోనా చాహియే, ఎవరితో కూడా విరోధం అనేది పనికిరాదు। జిస్కో బాబా లూన్ పానీ కైతే, దాన్ని బాబా ఏమంటారు? పోట్లాడుకోవడం అంటారు। అందర్ అంటే ఉప్పు నీళ్ళలాగా అంటారు। అందర్ మే కిస్కే లియే నఫరత్ నహీ హోనీ చాహియే, ఎవరి పట్ల కూడా మీకు అసహ్యం అనేది ఉండకూడదు లోపల। నఫరత్ కర్నే వాలే కలియుగి నరకవాసి హై, అలా అసహించుకునే వాళ్ళు కలియుగం మనుషులు, నరకంలో ఉండేవాళ్ళు। జాన్తే హో హమ్ సబ్ భాయి బహన్ హై, మనమందరం కూడా సోదరి సోదరులం। శాంతిధామ్ మే హై తో భాయి భాయి హై, శాంతిధామంలో ఉంటే సోదరులం పరస్పరం। యహా జబ్ కర్మక్షేత్ర పర్ పాట్ బజాతే హై, ఈ యొక్క రంగస్థలం మీద కర్మక్షేత్రంలో పాత్ర నటిస్తాము, తో బహన్ భాయి హై, సోదరి సోదరులం కదా। ఈశ్వరీయ సంతాన్ హై, మనమందరం కూడా ఈశ్వరుడి పిల్లలం। ఈశ్వర్ की महिमा है, वो ज्ञान का सागर प्रेम का सागर, यानी सबको सुख देते हैं। ఆయన జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడై అందరికీ కూడా సుఖాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన।
तुम सब दिल से पूछो, మీరందరూ కూడా మనసుని ప్రశ్నించుకోండి. जैसे बाप भविष्य 21 जन्मों के लिए सुख देते हैं वैसे हम भी वह कार्य कर रहे हैं. బాబా 21 జన్మలకి కూడా అందరికీ సుఖాన్ని ఇస్తున్నారు కదా, మరి అదేవిధంగా మీరు ఆ పని చేస్తున్నామా అని చూసుకోండి. అగర్ బాప్కే మదద్గార్ నహీ బంతే, ప్యార్ నహీ కర్తే, బాబాకు సాయం చేయరు, ప్రేమ ఉండరు, ఏక్ దో సే ప్రీత్ నహీ హై, ఒకరి పట్ల ఒకరికి ప్రీతి లేదు, విపరీత బుద్ధి హోకర్ రహతే హై తో వినశ్యంతి హో జాతి హై, విపరీత బుద్ధి కలిగి ఉంటే మీరు నష్టమైపోతారు. విపరీత బుద్ధి హోనా అసురం కా కామ్ హై, విపరీత బుద్ధి కలిగి ఉండడం అనేది అసురుల పని అంటున్నాడు బాబా, రాక్షసుల పని. अपने को ईश्वरीय संप्रदाय कहलाकर फिर एक दो को दुख देना उनको असुर कहा जाता है ना. మీరు ఈశ్వరుడి సంప్రదాయంలో నడుస్తున్న వాళ్ళై ఒకరినొకరు బాధ పెట్టుకోవడం అంటే ఏమనాలి, మిమ్మల్ని అసురులనే అనాలి కదా అంటున్నాడు బాబా. तुम बच्चों को किसी को भी दुख नहीं देना है, మీరెవరిని బాధ పెట్టద్దు. तुम हो ही दुखहर्ता सुखकर्ता बाप के बच्चे, మీరున్నదే దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చి ఆ తండ్రికి పిల్లలు. तो दुख देने का ख्याल भी तुमको नहीं आना चाहिए, ఎవరైనా బాధ పెట్టాలనే ఆలోచన కూడా మీకు రావద్దు. ఓ తో హై హీ ఆసురీ సంప్రదాయం, బయట వాళ్ళు అంటారా వాళ్ళు ఆసురీ సంప్రదాయం వాళ్ళు, నాకు ఈశ్వరీ సంప్రదాయం, ఈశ్వరుడి పిల్లలు కాదు ఈశ్వరీ సంప్రదాయంలో నడవడానికి. క్యూంకి దేహాభిమాని హైనా, వాళ్ళు తప్పు కదా, వాళ్ళు దేహాభిమానంలో ఉన్నారు. ఓ కభీ యాద్కి యాత్రా మే రహన సకే, వాళ్ళు ఎప్పుడు కూడా స్మృతి యాత్రలో ఉండరు. యాద్కి యాత్ర బిగర్ కళ్యాణ్ హోనా నహీ హై, స్మృతి యాత్ర లేకుండా ఎవరి కళ్యాణము జరగదు. వరసా దేనే వాలే బాప్కో తో జరూర్ యాద్ కర్నా హై, వారసత్వం ఇచ్చే తండ్రిని తప్పకుండా గుర్తు చేయాలి కదా. తో भी कर्म विनाश होंगे, దానివల్ల ఫలితం ఏంటి, మన పాపకర్మలు విదగ్ధం అవుతాయి. आधा कल्प तो एक दो को दुख देते आए हो, एक दो में लड़ते तंग करते रहते हैं. అర్ధ కల్పం వరకు మనం చేసింది ఏంటి, ఒకరినొకరు బాధ పెట్టడం, పోట్లాడుకోవడం, విసిగించటం, ఆసురీ సంప్రదాయమే గినే జాతే. ఇవన్నీ కూడా ఆసురీ సంప్రదాయం యొక్క లక్షణాలు అంటున్నాడు. బల్ పురుషార్థి హై, ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ తోబీ కబ్ తక్ దుఃఖ దేతే రహేంగే, ఎంతవరకు ఇతరులను బాధ పెడుతుంటారు. ఇస్లియే బాబా కేతే అప్నా చాట్ రఖో, అందుకే మీ దినచర్య రాసుకోండి. చాట్ రఖనేసే మాలూం పడేగా, చాట్ పెట్టుకుంటే తెలిసిపోతుంది. హమారా రిజిస్టర్ సుధర్తా జాతా హై, మన చరిత్ర బాగుపడుతుంది. వహీ ఆసురీ చలన్ హై, ఇంకా అదే పెట్టుకుంటారా. బాబా సదేవ కహతే హై కభీ కిస్కో దుఃఖ నదో, ఎప్పటికీ చెప్తుంటారు బాబా, ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకండి. నిందా స్తుతి మాన్ అపమాన్ ఠండి గర్మి సబ్ సహన్ కర్నా హై, నిందాస్తుతులు మానవమానాలు చలి వేడి అన్నిటినీ కూడా సహించుకోవాలి. కోయినే కుచ్ కహా తో శాంత రహనా చెయ్యి, ఎవరేమన్నా అంటే శాంతంగా ఉండాలి కదా. ఐసే నహీ కి ఉన్కే లియే దో వచన్ ఔర్ కహ దేనా, వాళ్ళ కోసం ఇంకా 2 మాటలు మరి ఇంత మాట్లాడతారా. కోయి కిస్కో దుఃఖ దేతే హై తో ఉన్కో బాప్ సమझाएंगे ना, వాళ్ళు బాధ పెడితే వాళ్ళకి బాబా చెప్పుకుంటారు కదా. బచ్చేకు కహ నహీ సక్తే, పిల్లలు ఒకరినొకరు అనుకోవడానికి వీలు లేదు అంటున్నాడు బాబా. అపనే హాత్ మే లా నహీ లేనా హై, మీ చేతిలో న్యాయం చెప్పకూనుకోవద్దు, మీ చేతిలో న్యాయం తీసుకోవద్దు. కుచ్ భీ బాత్ హై తో బాప్ కే పాస్ ఆనా హై, ఏదైనా ఉంటే బాబా దగ్గరికి రావాలి. గవర్నమెంట్ మే భీ ఫాయిదా హై, కోయి ఏక్ దో కే ఘూసా నహీ కర్ సక్తే, అందుకని కాయిదా హై, గవర్నమెంట్లో కూడా పద్ధతి ఏముంది, ఎవరినెవరు కొట్టడానికి వీల్లేదు. కంప్లైంట్ కర్ సక్తే, వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. లా ఉఠానా గవర్నమెంట్ కా కామ్ హై, న్యాయం చెప్పడం అనేది ప్రభుత్వం పని అనమాట. బాబా అంటున్నారు తుమ్ భీ గవర్నమెంట్ కే పాస్ జాओ आओ, మీరు కూడా మీ గవర్నమెంట్ దగ్గరికి రండి. హాత్ మే లా నహీలో, మీరు న్యాయం చెప్పబోకండి. యా తో హై హీ అప్నా ఘర్, ఇస్లియే బాబా కేతే హై రోజు కచేరీ కరో, అందుకని రోజు మీకు మీరు ఏం చేస్తున్నాము ఏం చేయట్లేదని గమనించుకోండి. ఏ భీ సమస్తే నహీ హై, ఇది కూడా అర్థం చేసుకోరు. శివ బాబా ఆర్డర్ కర్తే హై, బాబా ఆర్డర్ చేస్తున్నారు. బాబానే కహా హై హమేషా సమझो, శివ బాబా సునాతే హై, బాబా ఏమంటున్నారు ఎప్పుడు మీరు ఇలాగే అనుకోండి, శివ బాబా చెప్తున్నారు అని అనుకోండి. ఐసే మత్ సమझो బ్రహ్మ సునాతే హై, అలా అనుకోవద్దు బ్రహ్మ బాబా చెప్తున్నారని. హమేషా శివ బాబా హీ సమझो ఉనికి యాద్ రహీ, ఏం చెప్పినా కానీ శివబాబానే చెప్తున్నారనుకుంటే బాబా జ్ఞాపకం ఉంటుంది. ఏ శివబాబానే రథ్ లియా హైనా, ఆయనే ఈ రథం తీసుకున్నారు కదా. తుమ్కో జ్ఞాన్ సునానే కే లియే, మీకు జ్ఞానం చెప్పడం కోసం. సతో ప్రధాన్ బననే కా రాస్తా బాప్ సమझा రహే హై, సతో ప్రధానమయ్యేటువంటి మార్గాన్ని బాబా చెప్తున్నారు. ఓ హై గుప్తు,
तुम हो प्रत्यक्ष. అది బాబా గుప్తంగా ఉన్నారు, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. जो भी डायरेक्शन निकलते हैं समझो शिव बाबा के है तो तुम సేఫ్ रहेंगे. ఏ డైరెక్షన్ చెప్పినా బాబా అది శివ బాబా చెప్పారు అనుకుంటే మీరు సేఫ్టీగా ఉంటారు. तुम बाबा बाबा शिव को ही कहते हो ना. వర్షా भी उनसे मिलता है. మీరు తండ్రి అని మాటి మాటికి బాబా బాబా అని ఎవరిని అంటున్నారు? శివ బాబాని అంటున్నారు. అందుకే ఆయన నుంచి మీకు వారసత్వం దొరుకుతుంది. उनके साथ कितना रिगार्ड రాయల్టీ से चलना है. మరి అంత గొప్ప తండ్రితో మీరు ఎంత గౌరవప్రదంగా గొప్పగా నడుచుకోవాలి. तुम कहते हो ना बाबा हम तो लक्ष्मी नारायण बनेंगे, మేము లక్ష్మీనారాయణ అవుతాము అంటారు. ఫిర్ సెకండ్ థర్డ్ బనే, సూర్యవంశీ నహీ బనే. సెకండ్ థర్డ్ కావద్దు, సూర్యవంశీ నై బనే తో చంద్రవంశీ బనే. మరి సూర్యవంశం కాకపోతే చంద్రవంశం అవుతారు కదా. ఐసే తో నహీ హమ్ బల్ దాస్ దాసీ బనే, అలా అంటారా? మేము దాస్ దాసీ అవుతామని. ప్రజా బననా తో అచ్చా నహీ, ప్రజలు కావడం మంచిది కాదు కదా అంటారు. తుమ్కో తో యహా దైవీ గుణ హీ ధారణ కర్నే హై. మీరు ఇక్కడ దైవీ గుణాలే పాటించాలి. ఆసురీ చలంతో నహీ హోనీ చాహియే. రాక్షస లక్షణాలు ఉండకూడదు. నిశ్చయ్ నహీ హై తో ఫిర్ బైటే బైటే యహ కహ దేతే. మీకు నమ్మకం లేకపోతే ఉండుండి ఇలాగా మాట్లాడతారు. ఇన్మే శివబాబా ఆతే హై హమ్ తో నహీ సమజ్తే. ఈయనలో శివబాబా వస్తున్నాడా మాకు తెలియదు అంటారు. మాయా కా భూత అనేసే ఆపస్మే ఐసే కహ దేతే. మాయ భూతం పడితేనే పరస్పరం అలా మాట్లాడుకుంటుంటారు. ఆపస్మే ఆసురీ స్వభావ వాళ్ళే, పరస్పరము ఈ యొక్క ఆసురీ స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏమంటున్నాడు బాబా? మిల్తే హే తో, కలిస్తే ఏమనుకుంటారంటే అందరూ కలిసి ఫిర్ ఐసే బోల్నే లగ్ పడితే హే, ఇలా మాట్లాడతారు. ఈయనలో శివబాబాలో బ్రహ్మబాబాలో శివబాబా వస్తున్నాడా మాకు తెలియదు అట్లా మాట్లాడతారు. ఆసురీ బాతే హీ ముఖ్సే నికల్తీ హే. ఒకే లక్షణాలు ఉన్నవాళ్ళు మరి అలాంటి దాంట్లో ఆ పద్ధతిలో నడిచేవాళ్ళకి అందరికి అలాంటి మాటలే వస్తాయి. బాప్ కేతే హే తుమ్ ఆత్మా రూప్ బసంత్ బంతే హో నా. మీరు ఆత్మ యోగి జ్ఞాని అవుతారు కదా. తుమ్హారే ముఖ్ సే రతన్ హీ నికల్నే చాహియే. మీ నోటి నుంచి రత్నాలే పలకాలి కదా. అగర్ పత్తర్ నికల్తే హో తో గోయా అసురీ బుద్ధి టైరే. ఒకవేళ రత్నాలు పలకకుండా రాళ్లే పలికితే, మీరు రాళ్ళ లాంటి మాటలే పలికితే మీరు ఆసురీ బుద్ధి ఉన్న వాళ్లే కదా. गीत भी बच्चों ने सुना. बच्चे कहते हैं बाबा प्यार का सागर है, सुख का सागर है. పాట విన్నారు కదా, మీరేమంటారు? బాబా ప్రేమ సాగరుడు, సుఖ సాగరుడు. శివ బాబాకి హీ మహిమ హైనా, మహిమంతా అయిందే కదా. బాప్ కైతే హై తుమ్ అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కర్. అందుకే మీరు ఆత్మగా భావించి బాబాని గుర్తు చేయండి అంటారు బాబా. ఇస్మే బహుత్ అచ్చే బచ్చే ఫెయిల్ హోతే. ఈ విషయంలోనే చాలా మంచి మంచి పిల్లలు ఫెయిల్ అవుతారు. దేహీ అభిమాని స్థితి మే ठहर नहीं सकते. ఆత్మాభిమాని స్థితిలో నిలబడలేరు. దేహీ అభిమాని బనింగే తभी इतना ऊंच पद पाएंगे. ఆత్మాభిమాని అయితేనే ఉన్నత పదవి పొందుతారు కదా అంటున్నారు బాబా. కई బచ్చే ఫాల్తూ బాతో మే బహుత్ టైం వేస్ట్ కర్తే. చాలామంది పిల్లలు వ్యర్థమైన విషయాల్లో చాలా సమయం వేస్ట్ చేస్తారు. జ్ఞాన్ కి బాత్ హీ జ్ఞాన్ మే నహీ ఆతి. జ్ఞానం విషయం బుద్ధిలో రాదు. యహ భీ గాయన్ హై ఘర్ కి గంగా మాన్ నహీ రక్తే. ఇది కూడా మహిమ చెప్తారు కదా. ఇంటి వైద్యం వంట పట్టదని. ఇంటి ముందు నుంచి గంగ వెళితే దానికి వాల్యూ ఉండదు. ఆ విధంగా घर की चीज का इतना मान नहीं रखते. जबकि कृष्ण आदि का चित्र घर में भी है, फिर श्रीनाथ द्वारे आदि इतना दूर दूर क्यों जाते. కృష్ణుడి విగ్రహం ఇంట్లోనే కూడా ఉంటుంది, మరి శ్రీనాథ్ మందిరం దాకా అంత దూరం ఎందుకు వెళ్తారు? శివకే మందిరం మే భీ తో పత్తర్ కా హీ లింగ హై. శివాలయంలో కూడా రాతి విగ్రహమే కదా ఉండేది. శివాలయంలో కూడా లింగం పెడతారు. పహాడోం సే పత్తర్ నికల్తే. పర్వతాల నుంచి రాళ్ళు వస్తాయి. వహ గిస్ గిస్ కర్ లింగ బన్ జాతే హై. వాటి నరగదీసి లింగం తయారు చేస్తారు. ఉన్మే కోయి పత్తర్ మే సోనా భీ లగా హువా హోతా హై. అందుట్లో కొన్ని రాళ్ళకి బంగారం కూడా ఉంటుంది వాటిలో మధ్యలో. కహా జాతా హై సోనే కా కైలాష్ పర్వత్. అందుకని బంగారంతో కూడింది కైలాస పర్వతం అంటారట. సోనా పహాడోం సే నికల్తా హై నా. బంగారము पर्वताल నుంచి వస్తుంది కదా బయటికి. तो थोड़ा थोड़ा सोना लगे हुए पत्थर भी होते हैं जो फिर बहुत अच्छे गोल हो जाते हैं. కొంచెం బంగారం ఉన్నటువంటి రాళ్ళు కూడా ఉంటాయి. ఆ శిల్పాలు రాళ్ళని ఏం చేస్తారు? మంచిగా గుండ్రంగా తయారు చేస్తారు. ఓ బేచ్తే వాటిని అమ్ముతారు. మార్బల్ కా భీ ఖాస్ బనాతే హై.
మార్బల్తో కూడా ప్రత్యేకంగా తయారు చేస్తారు. अब भक्ति मार्ग वालों को कहो कि तुम बाहर में इतना भटकते क्यों हो, तो बिगड़ पड़ेंगे. తెలిసిందా? మీరు బయట ఎందుకు ఇట్లా దారి తప్పి తిరుగుతున్నారు, భగవంతుడు వచ్చాడు కదా అని మీరు అన్నారనుకోండి, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, అలిగిపోతారు. బాప్ ఖుద్ కహతే హై తుమ్ బచ్చో నే బహుత్ పైసే బర్బాద్ కియే హై. బాబా స్వయంగా చెప్తున్నారు, మీరు చాలా ధనం వ్యర్థం చేశారు. ఏ భీ డ్రామా మే పార్ట్ హై జో తుమ్కో ధక్కా కానా పడతా హై. ఇలా వ్యర్థం చేసి దారి తప్పడం, బాధలు పడటం మీకు అలవాటు అయిపోయింది. పాత్ర అట్లాగే ఉంది మీది డ్రామాలో. ఏ హై హీ జ్ఞాన ఔర్ భక్తి కా ఖేల్. ఇది ఉన్నదే జ్ఞానము భక్తి యొక్క ఆట. అభి తుమ్ బచ్చోం కో సారీ సమజ్ మిల్తీ హై నా. ఇప్పుడు మీకైతే అన్నీ అర్థమైనాయి కదా. జ్ఞాన్ హై సుఖ కా రాస్తా, జ్ఞాన్ సే సత్యుగ్ కి రాజాయి మిల్తీ హై. జ్ఞానంతో సత్యుగం యొక్క రాజ్యం దొరుకుతుంది. ఇస్ సమయ రాజా రాణి తదా ప్రజా సబ్ నరక్ కే మాలిక్ హై. మీకు ఇప్పుడైతే జ్ఞానంతో సత్యుగం రాజ్యం దొరుకుతుంది. ఇప్పుడైతే అందరూ రాజారాణి అందరూ నరకంలోనే ఉన్నారు. జబ్ కోయి మరతా హై తో కేతే హై స్వర్గవాసి హువా. చనిపోతే స్వర్గానికి వెళ్ళారంటారు. ఇన్ బాతోं को अभी तुमने समझा है, अभी तुम कहते हो हम स्वर्गवासी बनने के लिए स्वर्ग की स्थापना करने वाले बाप के पास बैठे हैं. మేము ఇప్పుడు స్వర్గవాసులం అవ్వడానికి స్వర్గస్థాపన చేసేందుకు బాబా దగ్గర కూర్చున్నాము అని మీరు అర్థమైంది. జ్ఞాన్కి బూంద్ మిల్తీ హేనా, జ్ఞాన బిందువులు మీకు దొరుకుతాయి. తోడా భీ జ్ఞాన్ సునాతో స్వర్గమే జరూర్ ఆయేంగే. ఎంత మాత్రం జ్ఞానం విన్నా కానీ స్వర్గంలో తప్పకుండా వస్తారు. బాకీ హై పురుషార్థ పర్ సమझते है గంగా జల్ కి ఏక్ లోటీ భీ ముఖ్ మే డాల్నే సే పతిత్ సే పావన్ బన్ జాతా. అందుకే ఏమంటారు, గంగా జలం కొంచెం దీంట్లో పోసినా కానీ, నోట్లో పోసినా కానీ పావన్లు అవుతారు, పతితులు పావన్లు అవుతారు అంటారు. లోటీ భర్కర్లే ఆజాతే, మన చెంబు నిండా తీసుకెళ్తారు. ఫిర్ రోజు ఉన్సే ఏకేక్ బూంద్ పానీ మే మిలాయే స్నాన్ కర్తే. ఒక్కొక్క బిందువు దాంట్లో నీళ్లు పోసుకొని స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తారు. వో జైసే గంగా స్నానం హో జాయేగా, అది గంగా స్నానం అవుతుంది అనుకుంటారు. విలాయత్ మే భీ గంగా జల్ భర్కర్ లే జాతే. విదేశాల వాళ్ళు కూడా ఆ గంగా నది నీళ్లు తీసుకెళ్తారు. ये सब है భక్తి. ఇదంతా భక్తి. బాప్ బచ్చోं को समझाते हैं, బచ్చే మాయా బడా జోర్ సే తప్పడ్ లగాతీ హై. బాబా ఏమన్నారు, మాయ గట్టిగా దెబ్బతీస్తుంది, వికర్మ కరాదేది, మీతో పాపాలు చేయిస్తుంది. ఇస్లియే కచరీ కరో, మీకు మీరు గమనించుకోండి, మీకు మీరు పంచాయతీ పెట్టుకోండి. అంటే ఏం చేస్తున్నాను ప్రశ్నించుకోండి. ఆపే హీ అప్నే కచేరీ కర్నా అచ్చా హై. ఎవరో మిమ్మల్ని చెప్పడం కాదు, మీకు మీరే కచేరీ పెట్టుకోండి. నేనేం చేస్తున్నాను, ఎలా ఏం చేయకూడదు. తుమ్ అప్నే కో ఆపే హీ రాజ్ తిలక్ దేతే హో. మీకు మీరే రాజ్య తిలకం పెట్టుకున్నప్పుడు మీకు మీరే సరిదిద్దుకోండి. అప్ని జాంచ్ కర్నీ హై. సతో తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్నా హై. తమో ప్రధానమయ్యారు మీరు, అందుకని సతో ప్రధానం కావాలి. బాపు శ్రీమద్ దేతే హై, ఐసే ఐసే కరో, దైవీ గుణ ధారణ కరో. అలా అలా చెయ్యండి, దైవీ గుణాలు పాటించండి. జో కరెంగే వహ పాయింగే, ఎవరేం చేస్తే అది పొందుతారు. తుమ్హారే తో ఖుషీ మే రోమాంచ ఖడే హో జానే చెయ్యి. మీరు సంతోషంతో మీ ఎవరు ఒళ్ళు పులకరించాలి కదా. బేహద్గా బాప్ మిలా, ఎవరు దొరికారు, అనంతుడైన తండ్రి దొరికాడు. ఉన్కీ సర్వీస్ మీ మద్దతుగారు బన్నా హై, ఆయన సేవలో మీరు సాయం చేయాలి కదా. అంధోంకి లాఠీ బననా హై, అజ్ఞానులకు చేయూత కావాలి మీరు. జిత్నా జాస్తి బనింగే ఉత్నా అపనా హీ కళ్యాణం హోగా. మీరు ఎంతగా అజ్ఞానులకు చేయూత అయితే అంత మీరు మీ కళ్యాణం చేసుకున్న వాళ్ళు అవుతారు. బాప్కోతో గడి గడి యాద్ కర్నా హై, కానీ బాబాని మాత్రం మాటి మాటికి గుర్తు చేయాల్సి ఉంటుంది. నిష్ఠామే ఏక్ జగ బయటనేకి బాత్ నే. ఒకే దగ్గర ధ్యానం అనుకుని ఒక దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు. చల్తే ఫిర్తే యాద్ కర్నా హై, ఏం చేస్తున్నా కానీ మీరు గుర్తు చేయొచ్చు. ట్రైన్ మే భీ తుమ్ సర్వీస్ కర్ సక్తే హో, ట్రైన్లో కూడా మీరు సేవ చేయొచ్చు. తుమ్ కోయి కో భీ సమझा సక్తే హో కి ఊంచితే ఊంచ్ కౌన్ హై, పరమోన్నతుడు ఎవరు అని మీరు ఎవరికైనా చెప్పొచ్చు అంటున్నారు బాబా. ఉన్కో యాద్ కరో, ఆయన జ్ఞాపకం చేయమని చెప్పండి. వర్షా ఉన్సే మిలేగా, ఆయనతోనే వారసత్వం దొరుకుతుంది. ఆత్మకు బాప్సే బేహద్గా వర్షా మిల్తా హై, ఆత్మకు ఆ తండ్రితోనే అనంతమైన వారసత్వం దొరుకుతుంది. కోయి దాన పుణ్య కర్నేసే రాజాకే పాస్ జన్మ లేతే హై, సో భీ అల్పకాల్ కే లియే. బాగా దాన పుణ్యాలు చేశారనుకోండి, ఎక్కడన్నా రాజుల ఇళ్లల్లో పుడతారు, అది కూడా టెంపరీగా మాత్రమే అంటున్నారు బాబా. సదాతో రాజా నహీ బన్ సక్తే, ఎప్పటికీ రాజా కారు కదా.
तो बाप कहते हैं यहाँ तो 21 जन्मों की गारंटी है, इकड़ైతే 21 जन्मల వరకు మీకు గ్యారంటీ ఇస్తున్నాను. वहाँ यह पता नहीं पड़ेगा कि हम बेहद के बाप से यह वर्षा ले आए हैं. కానీ సత్యుగంలో వాళ్ళకి తెలియదు మేము అనంతమైన ఆ తండ్రితో ఈ వారసత్వం తెచ్చుకున్నాము అనేది తెలియదన్నమాట. ये ज्ञान इस समय तुमको मिलता है तो कितना अच्छी रीति पुरुषार्थ करना चाहिए. ఇప్పుడు ఈ జ్ఞానం మీకు దొరికింది కదా, ఎంత బాగా పురుషార్థం చెయ్యాలి. పురుషార్థం నహీ కర్తేతో, పురుషార్థం చెయ్యరనుకోండి ఏముంటుంది మరి, కర్తేతో గోయా అప్నే పాం పర్ కుల్హాడా మార్తే, మీ కాళ్ళను మీరే నరుక్కున్నట్టు గొడ్డలతో. చాట్ లిఖతే రహో తో డర్ రహేగా, మీరు దినచర్య రాస్తూ ఉంటే మీకు భయం అనేది ఉంటుంది అంటున్నారు బాబా. कोई लिखते भी है, కొంతమంది రాస్తారు కూడా. బాబా దేఖेंगे तो क्या कहेंगे, బాబా చూస్తే ఏమనుకుంటారు అని భయం లేకుండా రాస్తారు. చాల్ చలన్ మే बहुत फर्क रहता है, వాళ్ళ రాసేదానికి వాళ్ళ ప్రవర్తనకి చాలా తేడా ఉంటుంది. तो बाप कहते हैं गफलत छोड़ो, పొరపాట్లు చేయకండి అంటున్నాడు బాబా. नहीं तो बहुत पछताना पड़ेगा, లేకపోతే మీరు చాలా పశ్చాత్తాప పడవలసి ఉంటుంది అంటున్నారు బాబా. अपने पुरुषार्थ का फिर पिछाड़ी में साक्षात्कार जरूर होगा, फिर बहुत రోనా పడేగా. మీ అంతిమ సమయం మీకు సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు మీరు ఇప్పుడు వినలేకపోతే అప్పుడు ఏమవుతారు, చాలా బాధలు పడాల్సి వస్తుంది, ఏడవలసి వస్తుంది. క్యా కల్పకల్ప యహీ వర్షా మిలేగా, ఏంటి కల్పకల్పము ఇదే వారసత్వం దొరుకుతుందా. దాసదాసి జాకర్ బనేంగే, దాసదాసీలం అవుతామా. ఆగే తో ధ్యాన్ మే జాకర్ సునాతే హే, పూర్వం అయితే ట్రాన్స్లో వెళ్ళి చెప్పేవారు ఫలాని దాసీ హై యహ హై, ముందు పూర్వం ఫలానా వాళ్ళు దాసీ అవుతారు ఇది అవుతారని. ఫిర్ బాబానే బంద్ కర్ దియా, ఇలా చెప్పడం వల్ల అవతల వాళ్ళు చేసే పురుషార్థం కూడా చేయరేమని బాబా దాన్ని క్లోజ్ చేసేసారు. పిచాడి మే ఫిర్ తుమ్ బచ్చోం కో సాక్షాత్కార్ హోంగే, వాళ్ళ లాస్ట్లో మీకు అవన్నీ కనిపిస్తాయి. సాక్షాత్కార్ బిగర్ సజా కైసే మిల్ సక్తి, మీకు తెలియకుండా మీకు పనిష్మెంట్ ఎట్లా ఇస్తారు, మీకు అవన్నీ చూపించే పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాయిదా హీ కాయిదా హీ నహీ, అది పద్ధతి కాదు కదా అంటున్నారు బాబా. बच्चों को युक्तियाँ भी बहुत समझाई जाती है, तुम अपने पति को बोलो బాబా कहते हैं बच्चे काम महाशत्रु है. బాబా పిల్లలకి ఎన్నో ఉపాయాలు చెప్తారు, మీ భర్తకు మీరు చెప్పుకోండి. బాబా చెప్తున్నారు కామం పరమశత్రువు అని. ఇన్ పర్ జీత్ పెహనో, దీని మీద జయించమంటున్నారు. మాయా జీతే జగజ్జీత్ బనో, మాయని జయిస్తే మీరు జగజ్జేతలు అవుతారంటున్నారు బాబా. अब हम स्वर्ग के मालिक बने या तुम्हारे कारण अपवित्र बन नरक में जाए, ఇప్పుడు మేము స్వర్గానికి యజమానులు అవ్వాలా మనం, లేకపోతే మీ వలన నేను అపవిత్రమై నరకాల్లోనే ఉండిపోవాలా. बहुत प्यार नम्रता से समझाओ, చాలా ప్రేమతో వినయంగా చెప్పండి. ముజే నరకమే క్యూ ఢకేల్తే హో, నన్ను ఎందుకు నరకంలో పడేస్తారు అని చెప్పుకోండి. ఐసే బహుత్ బచ్చియా హై, ఆ విధంగా చాలామంది అక్కయ్యలు ఉన్నారు. సంజాతే సంజాతే ఆఖిర్ పతి కో లే ఆతి, ఇలా చెప్తూ చెప్తూ చివరికి భర్తను కూడా తీసుకొని వస్తారు. ఫిర్ పతి कहता है ये हमारा गुरु है, అప్పుడు భర్త ఏం చెప్తాడు, ఈమె నా గురువు. ఇస్నే తుమ్కో హమ్కో బహుత్ అచ్చా రాస్తా బతాయా, ఈమె మాకు మంచి మార్గం చూపించింది అంటారు. బాబాకే ఆగే చరణం మే ఆయే గిరితే హే, బాబా ముందుకు వచ్చి ఆయన చరణాల మీద పడతారు, పాదాల మీద పడతారు. కభీ జీత్ కభీ హార్ భీ హోతీ హే, కొన్నిసార్లు గెలుస్తారు కొన్నిసార్లు ఓడిపోతారు. తో బచ్చోం కో బహుత్ బహుత్ మీఠా బననా హై, కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా మధురంగా తయారవ్వండి, పవిత్రంగా అవ్వండి. జో సర్వీస్ కరెంగే వహీ ప్యారే లగేంగే, సేవ చేసే వాళ్ళే బాబాకి ఇష్టం అనిపిస్తారు. భగవాన్ బాప్ ఆయే హై బచ్చోం కే పాస్, ఎవరు వచ్చారు మన దగ్గరికి, భగవంతుడు తండ్రి వచ్చాడు. ఉన్కి శ్రీమత్ పర్ చల్నా పడే, ఆయన మాట ప్రకారం నడవాలి కదా మనం. శ్రీమత్ పర్ నహీ చల్తే హై తో తుఫాన్ लगने से फिर పడితే హై గిర్ పడితే హై. శ్రీమతం ప్రకారం నడవకపోతే పరీక్షలు వస్తే పడిపోతాం. ఐసే భీ హై ఏ క్యా కామ్కే రహేంగే, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇదే ఎందుకు పనికి వస్తుంది, ఏ పడాయి కోయి కామన్ నహీ హై, ఈ చదువు సాధారణమైంది కాదు కదా. ఔర్ సబ్ సత్సంగం ఆదిమేతో హై, వేరే సత్సంగాలు అవైతే ఉన్నాయి కదా. కన్రస్ శ్రవణానందంగా వినొచ్చు అక్కడికి వెళితే. జిస్సే అల్పకాల సుఖ భీ మిల్తా హై, దానివల్ల టెంపరీ సుఖాలు కూడా దొరుకుతాయి. ఏ బాప్ ద్వారా తో 21 జన్మం కా సుఖ మిల్తాయి. కానీ బాబా ఏమంటున్నారు, నా ద్వారా అయితే 21 జన్మల సుఖం దొరుకుతుంది కదా. బాబా సుఖ శాంతి కా సాగర్ హై, ఆయన ఉన్నదే సుఖము శాంతికి సాగరుడు. హమ్కో భీ బాప్ సే వర్షా మిల్నా హై, మనకు కూడా
ఆయనతో వారసత్వం దొరకాలి. సేవ కरेंगे तब तो मिलेगा. సేవ చేస్తే కదా దొరికేది. इसलिए बैज सदा पड़ा रहे. అందుకని బ్యాడ్జ్ ఎప్పుడు కూడా ఉండాలి, మీరు పెట్టుకొని ఉండాలి. మీరు हमको ऐसा सर्वगुण संपन्न बनना है. మేము ఈ విధంగా సర్వగుణ సంపన్నులం కావాలి. జాంచ్ కర్నీ హై కి హమ్ కిస్కే దుఃఖ్ తో నహీ దేతే. మనం ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తున్నామని గమనించుకోవాలి. ఆసురీ చలన్తో నహీ చల్తి, మనం ఆసురీ ప్రవర్తన అయితే లేదు కదా, అది కూడా గమనించుకోవాలి. మాయా ఐసే కామ్ కరాతి హే. మాయ మనతో అలాంటి పని చేయిస్తుందంటే బాత్ మత్ పూచో, అడక్కండి, అలాంటి పనులు చేయిస్తుంది. అచ్చే అచ్చే గర్వాలే బి బతలాతే హై మాయానే యహ వికర్మ కరాలియా. మంచి మంచి ఇళ్ళ వాళ్ళు కూడా చెప్తారు, బాబా మాతో మాయ ఈ పని చేయించింది. కోయి సచ్ బతాతే, కోయి సచ్ నహీ బతాతే. కొంతమంది నిజం చెప్తారు, కొంతమంది నిజం చెప్పరు. చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది, సవగుణ దండ పాలైతే 100 రెట్లు శిక్ష పొందుతారు. ఫిర్ వహ ఆదత్ పడ్ జాయేగినా, ఆ విధంగా చేయడం అలవాటైపోతుంది. చెప్పకపోతే బాప్కు సునాయింగే తో బాబా సావధాన్ కరేంగే. బాబాకి చెప్పినట్లయితే బాబా హెచ్చరిస్తాడు ఇలా చేయకూడదని. బాబా कहते हैं पाप किया है तो रजिस्टर में लिखो. మీరు పాపం చేస్తే మీ రిజిస్టర్లో రాసుకోండి. और बता दो, బాబాకి చెప్పండి. तो तुम्हारे पाप आधा क्लास हो जाएगा. అప్పుడు మీ పాపం సగం తరిగిపోతుంది అంటున్నా. సునాతే నహీ छिपा लेंगे तो फिर करते ही रहेंगे. చెప్పను కూడా చెప్పరు, దాచిపెట్టుకుంటారు, వాళ్ళు ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా. శ్రాప్ మిల్ జాతా హై, అలాంటి వాళ్ళకి శాపం దొరుకుతుంది. నా బతలానేసే ఏక్ బార్కి బదిలే 100 బార్ కర్తే रहेंगे. ఒకసారికి బదులు 100 సార్లు చేస్తారు ఆ పాపాన్ని. బాబా కిత్నీ అచ్చి రాయి దేతే. బాబా ఎంత మంచి సలహా ఇస్తున్నారు. పరంతు కోయికో జరా భీ అసర్ నహీ హోతా. కొంతమందికి అది ఎంత మాత్రం ప్రభావం పడదు. అప్నీ తక్దీర్కో జైసే లాత్ మారుతే రేతే. వాళ్ళ భాగ్యానికి వాళ్ళు కాళ్ళదనుకుంటారు. బహుత్ నుక్సాన్ కర్లేదు. వాళ్ళ భాగ్యాన్ని కాళ్ళదనుకొని నష్టం చేసుకుంటారు. అంతమే సబ్కు సాక్షాత్కార్ హోగా. అంతిమ సమయంలో అందరికీ కనిపిస్తాయి, సాక్షాత్కారాలు అవుతాయి. యహ బనేంగి, ఇలా అవుతారు అని. క్లాస్ మే ట్రాన్స్ఫర్ హోతే హే తో మార్క్స్ నికల్తీ హే నా. ఈ క్లాస్ నుంచి వేరే క్లాస్కి వెళ్తే వాళ్ళ మార్కులు చూస్తారు కదా. ట్రాన్స్ఫర్ హోనే పహలే రిజల్ట్ నికల్తీ హే. తరగతి మారే ముందు రిజల్ట్ ఇస్తారు కదా. तुम भी अपने क्लास में जाते हो तो మార్క్స్ కా పతా పడేగా. మీకు కూడా అంతే, మీరు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే మీకు మార్కులు ఏమున్నాయో తెలుస్తాయి. మీరు బహుత్ జార్ రోయింగే, అప్పుడు ఏడుస్తారు. ఫెయిల్ మార్కులు వస్తే ఏడుస్తారు. మీరు క్యా కర్ సకేంగే, ఏం చేయగలుగుతారు అప్పుడు. రిజల్ట్తో నికల్ గయినా, ఫలితం అయితే చెప్పేశారు కదా. తో తక్దీర్ మే థా ఓ లియా, మీ భాగ్యంలో ఏదుందో అదే తీసుకున్నారు. బాప్ సబ్ బచ్చోం కో సావధాన్ కర్తే. పిల్లలందరినీ కూడా బాబా హెచ్చరిస్తుంటారు. కర్మాతీత అవస్థ అభి హో నసకే. ఇప్పుడప్పుడే కర్మాతీత స్థితి కాకపోవచ్చు. కర్మాతీత అవస్థ హో జాయే తో ఫిర్ శరీర్ చోడ్నా పడే. కర్మాతీత స్థితి అయితే ఈ శరీరం వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. అవి కుచ్ న కుచ్ వికర్మ రహే హుయే హే. ఇంకా మీలో ఇంతో అంతో పాపం ఉంది అంటున్నాడు బాబా. హిసాబ్ కితాబ్ హై, ఇంకా ఖాతాలు ఉన్నాయి మీకు. ఇస్లియే యోగ పూరా నహీ లగ్తా. అందుకే యోగం పూర్తిగా కుదరటం లేదు అంటున్నాడు. అభి కోయి భీ నహీ కహ సక్తే. ఇప్పుడు ఎవ్వరు కూడా ఏం చెప్పలేరు. హమ్ కర్మాతీత అవస్థ మే హై, మేము కర్మాతీత స్థితి పొందామని ఎవరు చెప్పడానికే వీల్లేదు అంటున్నాడు. నజ్దీక్ ఆనేసే ఫిర్ బహుత్ నిషానియా దిఖాయి పడేగి. నిజంగా కర్మాతీత స్థితికి దగ్గర వచ్చారనుకోండి మీరు, అప్పుడు చాలా నిదర్శనాలు కనిపిస్తాయి మీకు. సారా మదార్ తుమ్హారీ అవస్థ పర్ హై ఔర్ వినాష్ పర్ హై. మొత్తం అన్నిటికీ ఆధారము మీ స్థితి, మళ్ళా వినాశనం కూడా. తుమ్హారీ పడాయి పూరి హోనే పర్ హోగి తో, మీ చదువు కంప్లీట్ అయ్యేది ఉందనుకోండి, ఫిర్ దేఖేంగే లడాయి సిర్ పర్ ఖడీ హై. అప్పుడు అర్థమవుతుంది యుద్ధం అన్నిటి మీదే ఉందనేసి అర్థమవుతుంది. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. सार है, माया के वश होकर कोई भी आसुरी चलन नहीं चलनी है. మాయకు లోబడి ఎలాంటి ఆసురీ ప్రవర్తన ఉంచుకోకూడదు, ప్రవర్తించొద్దు. అప్నీ చలన్ కా రిజిస్టర్ రఖనా హై. మీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో ఒక రిజిస్టర్ పెట్టుకోండి. ఐసా కోయి కర్మ నహీ కర్నా హై జో పశ్చాత్తాప్ కర్నా పడే. పశ్చాత్తాపపడేలాంటి కర్మ ఎప్పుడు చెయ్యకండి. బహుత్ ప్యార్ ఔర్ నమ్రతా సే సేవా కర్నీ హై. చాలా ప్రేమతో వినయంగా సేవ చెయ్యాలి. మీఠా బననా హై, ముఖ్ సే ఆసురీ బోల్ నహీ నికాల్నే హై.
నోటితో ఎప్పుడు కూడా రాక్షస సంప్రదాయంతో కూడిన మాటలు మాట్లాడద్దు. సంఘకి బహుత్ బహుత్ సంభాల్ కర్నీ హై, సాంగత్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శ్రీమత్ పర్ చల్తే రహనా హై, శ్రీమతం ప్రకారము నడుస్తూ ఉండాలి. వరదానం మనసా संकल्प व वृत्ति द्वारा श्रेष्ठ వైబ్రేషన్స్ की खुशबू फैलाने वाले. మనసా సంకల్పము భావన ద్వారా శ్రేష్ఠ వైబ్రేషన్స్ యొక్క సుగంధాన్ని వ్యాపింపచేసేవారై శివశక్తి కంబైన్డ్ భవ, శివశక్తులై బాబాతో కంబైన్డ్గా ఉండేవాళ్ళు అవ్వండి. जैसे आजकल स्थूल खुशबू के साधनों से गुलाब, चंदन व भिन्न भिन्न प्रकार की खुशबू फैलाते हैं. ఈ రోజుల్లో సుగంధ సాధనాలతో, సుగంధపూరితమైన సాధనాలతో గులాబీ, చందనము, రకరకాల యొక్క సుగంధాలని వ్యాప్తం చేస్తారు కదా. అయితే ఆప్ శివశక్తి కంబైన్డ్ వన్ మనసా సంకల్ప్ వా వృత్తి ద్వారా మీరు శివశక్తులై కంబైన్డ్ స్వరూపంలో ఉంటూ మనసా సంకల్పము భావన ద్వారా సుఖ శాంతి ప్రేమ ఆనందకి ఖుష్బూ ఫైలావు. మీరు ఎలాంటి సుగంధం వ్యాపింపజేయాలి? సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం అనే సుగంధాన్ని వ్యాప్తం చెయ్యండి మనసా సంకల్పం ద్వారా. రోజు అమృత వేళే భిన్న భిన్న శ్రేష్ఠ వైబ్రేషన్ కే ఫౌండేషన్ కే మాఫిక్. అమృత వేళ రోజు రకరకాల శ్రేష్టమైన వైబ్రేషన్స్ యొక్క పునాదిని ఆత్మాంకే ఊపర్ గులాబాషి డాలో, పునాదిగా ఆత్మల పట్ల పన్నీరులాగా చల్లండి అంటున్నాడు బాబా. సిర్ఫ్ సంకల్పగా ఆటోమేటిక్ స్వయం ఆన్ కరు, కేవలము మీరు సంకల్పాన్ని ఆన్ చేయండి ఆటోమేటిక్గా. తో విశ్వమే జో అశుద్ధ వృత్తియోं की बदबू है वो समाप्त हो जाएगी. ఈ ప్రపంచంలో ఉన్న అపవిత్రమైనటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో, దుర్గంధం ఏదైతే ఉందో అది వెంటనే తొలగిపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్ सुखदाता द्वारा सुख का भंडार प्राप्त होना यही उनके प्यार की निशानी है. సుఖదాత అయినటువంటి శివబాబా ద్వారా సుఖప్రదమైన భండారిని పొందడానికి, సంపదను పొందడానికి ఇదే ప్రేమకు నిదర్శనము అంటున్నారు బాబా. అచ్చా, ఈరోజు పాయింట్ కూడా వినండి. హమారా దోస్త్ ఏక్ హీ ఖుదా దోస్త్ హై, హమ్ ఆపస్ మే దోస్త్ నహి. మనం పరస్పరం ఒకరికొకరు ఫ్రెండ్ కాదు, భగవంతుడే మనకు స్నేహితుడు, సఖుడు. బాబాకైతే అగర్ తుమ్నే కోయికు అప్నా పర్సనల్ దోస్త్ బనాతాతో, బాబా అంటున్నారు మీరు ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరైనా స్నేహితుడిలాగా చేసుకున్నారనుకోండి, ఖుదా తుమ్హారా దోస్త్ నహి, భగవంతుడు మీకు సఖుడు కాడు. హమ్ సబ్ ఈశ్వరీయ ఫ్యామిలీకే హై, మనమందరం ఈశ్వరుడి ఫ్యామిలీ వాళ్ళం. హమారా కోయి పర్సనల్ దోస్త్ నహి, మనమంతా ఒకటే పరివారం, కానీ పర్సనల్ వ్యక్తిగతంగా ఎవరు మనకు ఫ్రెండ్ కాదు. హమ్ దేఖ్తే కి అగర్ కహీ కోయి భీ విఘ్న పడతా హై తో విఘ్న ఆనే కా పహలా కారణ్ హై. ఒకవేళ ఎక్కడైనా విఘ్నాలు, డిస్టర్బెన్స్ వచ్చిందంటే దానికి ఫస్ట్ కారణం ఏంటి? దిల్ కా దోస్త్ ఏక్ దో కో బనా దేతే హై. మనుషుల్లో ఒకరినొకరు మనసుకు దోస్తులాగా చేసుకుంటారు. చాహే కభీ దిల్ కి బాతోం కి లేన్ దేన్ కర్నా, చాహే దిల్ బెహలానా, మనసులో ఇచ్చిపుచ్చుకోవడము, లేదా సరదాగా మాట్లాడుకోవడము, హసీ మజాక్ కర్నా, ఏ సబ్ సిద్ధ కర్తా హై ఉన్కా దిల్వర్ ఖుదా దోస్త్ నహి. వాళ్ళకు మనోభిరాముడు భగవంతుడు కాదు అని తెలుస్తోంది. అచ్చా, ఓం శాంతి. आप पर मैं भी सर्वस्व
बाबा